అదానీ గ్రూప్ కంపెనీలు చేసిన అవినీతిపై కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయాలని ఖమ్మంలో సిపిఐ డిమాండ్ చేసింది. అదానీపై ఎలాంటి చర్యలు లేకుండా కేంద్ర ప్రభుత్వం సపోర్టు చేస్తుందని ఆ పార్టీ నేత భాగం హేమంతరావు ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాలు కూడా సరిగ్గా నడపకుండా వాయిదాలు వేయడం తగదన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని వారు సూచించారు. అదానీ గ్రూప్ కంపెనీల అవినీతి కుంభకోణాలపై జేపీసీ విచారణ జరిపించాలని, అదేవిధంగా మణిపూర్లో ఉన్నటువంటి సాయుధ దళాల ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఉపసంహరించాలని, పెరుగుతున్నటువంటి ధరలు అరికట్టాలని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇవాళ గత 8 రోజులుగా పార్లమెంటు పూర్తిగా స్తంభించిపోయింది. ఇవాళ ఒకవైపు అదానీ కుంభకోణం బట్టబయలై న్యూయార్క్లో అతని మీద కేసు నమోదైన ఇక్కడ ఆయన గ్రూప్ కంపెనీల అవినీతి కుంభకోణాలపై విచారణ జరిపించడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ ఏమాత్రం కూడా ముందుకు రానటువంటి పరిస్థితి ఉంది. ఇంత అవినీతి జరిగిన 2100 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చి ఆ విద్యుత్ ఒప్పందాలు చేసుకోవడం మూలాన భవిష్యత్తులో 20 సంవత్సరాల పాటు పేద ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడేటువంటి ప్రమాదం. ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరిగిన ఈ ప్రభుత్వం అదానీని వెనకేసుకొస్తుందంటే దాని మీద విచారణ జరిపించాలని ముందుకు రావట్లేదు. అదేవిధంగా గత ఏడాదిన్నరగా మణిపూర్లో అల్లకల్లోలం జరుగుతూ ఉంది. అక్కడ ప్రజలకు రక్షణ లేనటువంటి పరిస్థితి. మొత్తం కూడా నిరాశ్రులైపోయి ఇవాళ వేల మంది చనిపోతున్నా కూడా ఇవాళ ప్రభుత్వానికి చలనం లేదు. అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మణిపూర్లో అక్కడ శాంతిని నెలకొల్పే దాంట్లో ఇప్పటికే విఫలమైంది. అందుకని తక్షణం మణిపూర్లో శాంతి నెలకొల్పేదానికోసం అక్కడ ఉన్నటువంటి సాయుధ దళాలకి ప్రత్యేక రక్షణ చట్టం ఉండటం వల్ల వాళ్ళు చేసేటువంటి ఆత్మహత్యాలకు అడ్డు లేకుండా పోయింది. అందుకని ఆ ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఉపసంహరించాలని, ఒకవైపున దేశంలో నిరుద్యోగం పెరుగుతూ ఉంది, ద్రవ్యోల్బణం పెరుగుతూ ఉంది, దానివల్ల ధరలు పెరిగిపోయి ఇవాళ సామాన్యుల మీద మధ్యతరగతి ప్రజానీకి మీద భారాలు పడుతున్నా ఈ ప్రభుత్వం చలనం లేదు. ఒకవైపున జీడీపీ తగ్గుతున్నా కూడా ఏమాత్రం కూడా చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి లేదు. ప్రజా సమస్యని గాలి కుదిలేసి ఇవాళ మొత్తం కూడా కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్నటువంటి ఒకవైపు మతం పేరుతో మరొక వైపున అనేక రూపాల్లో ఇవాళ ఉత్తరప్రదేశ్లో కూడా ఘర్షణ జరుగుతున్నాయి, మత ఘర్షణ. అయినా ఈ ప్రభుత్వం పట్టించుకునే స్థితి లేదు. ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం హెచ్చరిస్తుంది.